ఈరోజు మా మమ్మీతో నేను టెంపుల్కి వచ్చిన. చూపి ఈ ప్లేస్ గెస్ చేయండి ఎంతమందికి తెలుసు. పుట్టాలంటే సిద్దిపేట సైడ్ ఇరుకోడు. 40 రూపాయల కొబ్బరికాయ, 35 రూపాయల కొబ్బరికాయ. 32. నేను అందుకే వాళ్ళని తీసి మన అలాడాను. అయ్యో మనకు తీసుకో తీయరాదమ్మ, ఇది ఎందుకు తీయరాదు? బుర్ర తీసుకో బర్రా జుట్టు. ఇట్లాంటి కవర్లు నా సేల్ పెట్టాడు మా అమ్మ కానం అయితే. ఇంట్లోకి గర్ల్స్కి అలో ఉండదు గైస్, లోపలికి వెళ్ళలేము మనం. ఎన్ని బట్టలు ఉన్నాయి, అన్ని బ్యాంగిల్స్ అంటే తాళాలు ఉన్నాయి. ఎందుకున్నాయో తెలియదు నాకు కూడా. చాలామంది అడిగిర్రు, అంటే గెస్ చేసినారు కూడా, నా బసవది పూజ ఇక్కడే అయింది కదా అని. ఎస్, ఇక్కడ అయింది. ఇరుకోడు. చాలా ప్రశాంతంగా ఉంటుంది, బాగుంది టెంపుల్. అయినా ఆడ కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు చూడాగింది. ఏం పెట్టినా మొక్కినా నాకు ఒకటే కోరిక. పూజ అయితే కంప్లీట్ అయింది. ఒళ్ళు బండ దగ్గర మనం మనసులో ఏదైనా కోరుకొని నిలబెడితే కాయిన్ నిల్చుంటుందంట. ఫస్ట్ టైం పెట్టినప్పుడు నిల్చోలేదు, సెకండ్ టైం ఇంకా గట్టిగా కోరుకొని దేవుడికి ఏదైనా ఒకటి చేసి ఇస్తా, ఖచ్చితంగా కోరిక నెరవేరితే అని మొక్కుకున్నప్పుడు నిలబడింది. చాలా హ్యాపీ. ఇప్పుడు ఇంకొక టెంపుల్కి వెళ్తాను, అక్కడికి వెళ్ళాక చూపిస్తా. పదండి.
జరిగింది అసలు ఈరోజు. అమ్మవారికి ఏసీ కూడా ఉందా? గైస్, దర్శనం అయితే మంచిగానే అయింది. ఫుల్ జనాలు ఉన్నారు ఈరోజు. ఫైనల్లీ ఇంటికి వచ్చిన. చాలా బాగా జరిగింది దర్శనం, మంచిగా అనిపించింది. ఏది ఉన్నా లేకున్నా ఇదైతే మస్ట్ మనకు. ప్రసాదం అన్నీ తినాలి, కానీ ఫుల్ క్రౌడ్, అసలు కూర్చోడానికి కూడా అక్కడ ఎక్కడ స్పేస్ లేదు.